నేను ఒక బస్ ప్రయాణం చేస్తున్నా. అప్పుడు ఆ యొక్క బస్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆ యొక్క బ్రేక్ డౌన్ అవడంతో బస్ మారాల్సి వచ్చింది. వేరే బస్ లో వెళ్ళి ఒక అంకుల్ పక్కన కూర్చున్నాను. ఆ అంకుల్ ఫేస్ అంతా మార్చుకొని ఇరిటేట్ మొహం పెట్టినాడు. అప్పుడు అడిగినాను అంకుల్ ప్రాబ్లం ఏమన్నా నేను కూర్చోవడం వల్ల అని చెప్పాను. అంకుల్ ర్యాష్ గా ఇంతవరకు నేను ప్రశాంతంగా కూర్చున్నాను, ఫ్రీగా కూర్చున్నాను, కాళ్ళు చంపుకొని, ఇప్పుడు నువ్వు రావడం వలన ఇరకాటంగా కూర్చోవాల్సి వచ్చింది నాకు అని చెప్పేసి ఇరిటేట్ అవుతున్నాను. ఫేస్ అంతా ఒక మాడు ఫేస్ పెట్టి అప్పుడు చెప్పిన అంకుల్ ఒక అరగంట ఉంటే మనం వెళ్ళిపోతాం మన ఊరికి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, దీనికోసం ఎందుకు మీరు అంతా ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆ యొక్క సీట్ లో నుంచి లేచి నేను డ్రైవర్ పక్కన కొంచెం ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చునేసిన. మన జీవితంలో కూడా మన యొక్క జర్నీలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు సంతోషంగా ఉండరు, వేరే వాళ్ళు సంతోషంగా ఉండనీరు. ఇలాంటి వారికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మిత్రమా. వస్తుంటారు వాళ్ళు, బట్ వాళ్ళని దూరంగా పెట్టడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.